తమిళనాడు రాష్ట్రం సేలం నుండి సత్తెనపల్లికి చేరిన రామచిలుక చిలుక పలుకులు పలుకుతోంది. పక్షి ప్రేమికులను ఇట్టే ఆకర్షించే అందం ఆ పంచవర్ణల రామచిలుక సొంతం. పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణం శ్రీశ్రీ కాలనీలో పక్షి ప్రేమికురాలి ఇంటిలో ఎంతో అల్లారు ముద్దుగా పెరుగుతోంది. ఈ పక్షి తనకున్న రంగులతో చూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఎవరైనా అటువైపుగా వెళితే కేకలేసి పిలుస్తోంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద వినాయకుడిగా పిలువబడే విగ్రహాన్ని ఈ పక్షి ఉన్న ఇంటి ముందే ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని చూసేందుకు వచ్చిన ప్రతి వారిని పంచవన్నెల రామచిలుక కేక వేసి పిలిచి తన అందాన్ని చూడమంటూ ఆకర్షిస్తుంది. ఆ పక్షి యజమాని అమ్మవారికి సోమవరపు విజయలక్ష్మి రాఖీ మీడియా ప్రతినిధి చెన్నకేశవరావుతో వివరాలు పంచుకుంది. ఈ సందర్భంగా చిలుక యజమాని విజయలక్ష్మి మాట్లాడుతూ ఎంత ఆకర్షణీయంగా కనిపించే రామచిలుక తరహాలో ఉండే ఈ పక్షి సన్ కోనూర్ జాతికి చెందిన పక్షి అని, దీనిని సన్ పారాకిట్ అని కూడా పిలుస్తారని తెలిపారు. నెల వయస్సు పిల్ల అప్పుడు ఈ పక్షిని తన కుమారుడు 10,000 రూపాయలు ఖర్చు చేసి తమిళనాడు రాష్ట్రంలోని సేలం నుండి తీసుకువచ్చాడని అన్నారు. ఆన్లైన్లో దీనికి ఆహారం తెప్పిస్తున్నామని, చిన్నపిల్లల్ని పెంచినట్లు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నామన్నారు. రామచిలుకను పోలిన రంగురంగుల సన్ కోనూర్ తన ఇంటికి వచ్చిన నాటి నుండి ఎంతో మనశ్శాంతిగా ఉందని అన్నారు. ఆ పక్షి గురించి చెబుతూ దానికి ఆకలి వేసినప్పుడు చిన్నపిల్లలు మారం చేసినట్టు మారం చేస్తూ పెద్దగా అరుస్తుందని, మనకి విసిగేసి దానిని గదిమితే పిల్లలు అలిగినట్లు అలుగుతుందని అన్నారు. ఈ పక్షికి ముద్దుగా సన్నీ అని పేరు పెట్టుకున్నామని అన్నారు. దీన్ని స్వేచ్ఛగా బయటకు వదిలేస్తామని, ఎటు తిరిగినా పిలవగానే వచ్చేస్తుందని అన్నారు. ఒంటరిగా ఉన్న ఈ పక్షికి జంట కొరకు మరో 15,000 రూపాయలు వెచ్చించి ఇటువంటి జాతి పక్షిని తెప్పించామని అన్నారు. కొత్తగా వచ్చిన ఆ పక్షిని చూస్తూ మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఒత్తిడి నుండి దూరం కావచ్చునని అన్నారు. ఈ పక్షి కొత్తగా కోతులు గాని, కుక్కలు గాని, మనుషులు గాని వస్తే పెద్దగా అరిచి గోల చేస్తూ భయపెడుతుందని అన్నారు. పక్షి ప్రేమికులకు ఈ మహిళ ఆదర్శంగా నిలిచారు. మీరు ఇచ్చే సలహా అంటే ఈ విధంగా మీరు పెంచుకుంటున్నారు కదా, అలా ఇట్లాంటి పక్షి ప్రేమికులకు మీరు ఇచ్చే సలహా కొంచెం ఏంటంటే మైండ్ రిలాక్సేషన్గా ఉంటుంది. కొంచెం వాటిని పెంచుకున్నా చూసినా ఏదైనా సరే బాధ లాంటివి కానీ ఇలాంటి ఏదైనా వాటిని చూసి వాటిని పెంచుకుంటే అవి మనకి అలవాటు అవుతాయి. మనము కొంచెం వాటి నుంచి బాధల నుంచి విముక్తి అవుతూ ఉంటాము. అది హ్యాపీనెస్ అంతే. ఇది అవి పెంచుకోవడం వల్ల మనకి కొంచెం బాధలు రిలీఫ్ అయిపోయి మైండ్ రిలాక్సేషన్ కోసం ఇదిగా పెంచుకుంటే దాన్ని కష్టాలన్నీ మర్చిపోయి చాలా చాలా మంచి సార్ అమ్మ. అవి ఏంటంటే కొంచెం హ్యాపీగా బయట వదిలేమని అంటున్నారు, పెంచకూడదు అంటున్నారులే. కానీ ఇంకా మా అబ్బాయికి ఈ బోనుల్లో పెట్టకూడదు అంటారమ్మా. దాదాపు పగలంతా వదిలేస్తాం, ఇంట్లో తిరుగుతుంటుంది. నైట్ వేసేస్తాం, మళ్ళీ బోన్లో వేస్తాం. నైట్ మళ్ళీ లోపలికి పెట్టేస్తారు. మిగతా అప్పుడు మామూలుగా చివరికి తిరుగుతూ ఉంటుంది. ఆహారం కావాలన్నప్పుడు అరుస్తుందా? అవును, వచ్చేస్తుంది మా దగ్గర వచ్చేస్తుంది. పెట్టేస్తుంది. కనిపిస్తేనే అరుస్తుంది. అవును, అవి కోతులు కానీ. హలో హలో, చాలా బాగుంది. దానికి మనిషిలాగా అన్నిటికీ అన్ని జ్ఞాపకాలే. వెళ్ళినా వస్తుంటది, మమ్మల్ని చూస్తే చాలు. పిలిస్తే బయటికి వెళ్ళి ఎక్కడన్నా దాని అరుపు వినేసి మేము వెళ్ళామనుకో వచ్చేస్తుంది మమ్మల్ని చూడండి. వేరే వాళ్ళు పట్టుకుంటే మాత్రం కొరుకుద్ది. అవునా? మనంటే వాడు పట్టుకుంటే ఇంకా కొరకడమే. పట్టుకొని ఉన్నా వదిలేస్తా అంటే మళ్ళీ కొరికేస్తుంది. అవునవును, అందుకని ఇవ్వాలి. లేకపోతే మీరు పట్టి నాకు అందించేవాళ్ళు దాన్ని. బాగుంది, చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.